అనుదిన వాక్య భాగానికి స్వాగతం. మరి ఆదికాండం 13వ అధ్యాయం నుంచి 4వ వచనం చదువుకొని ముందుకు సాగుదాం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం నుంచి 13వ అధ్యాయం 4వ వచనం చదువుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుందాం. తాను అనగా అబ్రహాం తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను అనే మాట మేము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. ఈ మహాకనికరను బట్టి, కృపను బట్టి వాక్య భాగంలో సత్యాన్ని మేము గ్రహించాలి. మరి అబ్రహాము ఏ విధంగా మళ్ళీ మొదటి రీతిగా బలిపీఠాన్ని కట్టి మళ్ళా కన్నీటి ప్రార్థన, ఈ కొత్త నిబంధన ప్రకారం బలితో సమానం కదా నాయన, మరి మళ్ళీ ప్రార్థన చేసే భాగ్యం ఎవరిలో అయితే ప్రార్థన క్షీణించిపోతున్నదో, భాషలు క్షీణించిపోతున్నాయో, ఆత్మలో ప్రార్థన లేదు, మనసులో ప్రార్థన లేదు, హృదయంలో ప్రార్థన లేదు, బలంగా ప్రార్థన చేయట్లేదు, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో చేయట్లేదు. ఇప్పటి నుంచి చేసే మనస్సు అభిషేకం బెలుకువ నీ బిడ్డలకు దయచేయండి, సహాయం చేయమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. మనం ఎక్కడికి చేరాలి అంటే బైబిల్ చెప్తున్నది, మనం మొట్టమొదటి ఎక్కడైతే బలిపీఠం కట్టామో, అనగా ఎక్కడ కట్టాం? దీనత్వంలో ఉన్నప్పుడు కట్టాం, ఒంటరితనంలో ఉన్నప్పుడు కట్టాం, మెలకువతో ఉన్నప్పుడు కట్టాం, దేవుని మీద కృతజ్ఞతాభావం ఉన్నప్పుడు కట్టాం, దేవుని భయం ఉన్నప్పుడు కట్టాం, దేవుని కృపను జ్ఞాపకం చేసుకొని కట్టాం. అట్లా దేవుని వైపు, దేవుని మీద ఆధారపడాలి మనం. ఈ భూమి మీద మనకు ఎవ్వరూ సహాయం చేయరు. 84వ కీర్తనలో రాసి ఉంటుంది, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు గుట్టి స్థలము దొరికెను, నీ బలిపీఠం వద్దనే పిల్లలు పెట్టుటకు వానకోవిలకు స్థలము దొరికెను రాశాను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. చూసాను, బలిపీఠం దగ్గర వాళ్ళకు వాటికి ఏం దొరికినాయి? అవి పక్షులు. ఇంకా మనం మానవులం, దేవుని రూపం, దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుడు దూతలం, దేవుని పరిచారకులం, జత పనివారం, సహోదరులం, సహోదరులం. ప్రార్థన చేసుకుంటే బాధలు పోతాయి. ఇప్పుడు ఎవరైనా బాధలు పోతే, లేదా ఇప్పుడు ఎవరైనా బాగా వాడబడుతున్నారంటే ప్రార్థన చేసేవాళ్ళే. ఏమీ లేదు, చదువు అవసరం లేదు, ప్రార్థనే అవసరం. డిగ్రీలు అవసరం లేదు, పీజీలు అవసరం లేదు. తెలియకేదో చదువుతున్న చదవండి. మరి గవర్నమెంట్ మీద ఆధారపడితే ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? ఎంతమంది కానీ ఏ ఉద్యోగాలు ఇస్తారు? ఒక్కొక్క పోస్ట్ 10 కలెక్టర్లు ఇస్తారు. అట్లా ఒక జిల్లాకు 10 కలెక్టర్లు ఉంటారా? మరి 10 కలెక్టర్లు ఉంటే 10 మంది కలెక్టర్ ఉంటే 10 మంది కలెక్టర్కి ఒక కలెక్టర్కి ఎంత జీతం తెలుసా? మరి అరే, దేవుని మీద ఆధారపడండి. ఆ ప్రభుత్వంతో పని లేదంటే ఎవరు అసలు నమ్మట్లేదు. అయిపోయింది ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి, చదువుకుంటే ఇంకా బలంగా సేవ చేస్తావు, ఇంకా ప్రపంచం అంతా తిరుగుతావు. చదువుకున్నవాడు అయితే మంచిదే, కాదని నేను అంటలే. తాను మొదట బలిపీఠం కట్టిన చోట చేరాను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. బలిపీఠం అంటే ఏంది? ప్రార్థనే. బలిపీఠం అంటే ఇప్పుడు రాళ్ళు తీసుకొచ్చి, రప్పలు తీసుకొచ్చి, సుత్తితోడు కొట్టిన రాళ్ళు, గుండ్రాళ్ళు తీసుకొచ్చి ఏదో చేసి అలా అంత అవసరం ఇప్పుడు అక్కడ అస్సలు లేదు. దేవుడు మార్చేసాడు నిబంధన. ఏం చేయాలి? ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అంటే ప్రపంచం అంతటి కొరకు చేయాలి. 7 ఖండాలు, అంటార్కిటికా ఖండం, ఆసియా ఖండం, ఐరోపా ఖండం, ఆస్ట్రేలియా ఖండం, దక్షిణాఫ్రికా ఖండం, ఉత్తర అమెరికా ఖండం, దక్షిణ అమెరికా ఖండం. దక్షిణ అమెరికాలో అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థకులు, కాపరులు, ఉపదేశకులు, ఇంకా అన్ని డిపార్ట్మెంట్లు, ఇట్లా అన్ని ఒక్కొక్క ఖండానికి, ఒక్కొక్క దేశానికి, ఒక్కొక్క జిల్లాకు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వంశాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం రాసి ఉంటుంది, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను
కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. కేవలం క్రైస్తవ సమాజం మీదనే, క్రైస్తవ సంఘాల మీదనే ప్రపంచం అంతా పరోక్షంగా ఆధారపడి ఉన్నది. ఒకవేళ ప్రత్యక్షంగా ఆధారపడాలన్న సంగతి ప్రభుత్వాలకు తెలుసుంటే నేను ఎంత గౌరవించేవాళ్ళు సంఘాన్ని. ఒక ప్రత్యక్షంగా సంఘం ద్వారానే రాజులకు, అధికారుల కొరకు మరి మంచి జ్ఞానం, మంచి తెలివితేటలు వస్తాయి అని వాళ్ళకి తెలుసుంటే నిన్ను ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచేవారో, ఎంత గౌరవ స్థానంలో ఉంచేవారో. రాజులకు సైతాన్ ఏం చేస్తుంది తెలుసా? క్రైస్తవులనే హతమార్చాలి. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు, విగ్రహాలనే ముందుకు కొనసాగింది, ఎందుకంటే అది ఆచారం. చూసారా, క్రైస్తవులకేమో ఆలోచన లేదు. నువ్వు అసలు ప్రార్థన చేస్తే నీ జోలికి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ప్రార్థన చేసే వాళ్ళ జోలికి రావటం అసాధ్యం. అది ఆ సంగతి మరి తెలుసో తెలియదు, మరి వాళ్ళకు చెబితే ఎందుకు నాటుకోదు, ఎందుకు అర్థం కాదు. రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన అంటే వాళ్ళ అవసరతలు, వాళ్ళ అక్కరులు, వాళ్ళ జ్ఞానం కావాలి, తెలివి కావాలి, వివేచన కావాలి, ఇంకా సమయస్ఫూర్తి కావాలి, వారు న్యాయంగా పరిపాలన చేయాలి, లంచాలు తీసుకోవద్దు. లంచాలు తీసుకునే వారికి మరి ఖండితమైన శిక్ష పడితే ఇంకొకరు తీసుకోరు. లంచం తీసుకొని పట్టుబడంగానే బట్టి 2-3 డిస్మిస్ చేస్తే ఇక మిగతా వాళ్ళు తీసుకోరు, తెలుసా? అట్లా ఒకవేళ లంచం తీసుకున్న మినిస్టర్ నుండి తీసి పడేస్తే ఇంకొకరు జాగ్రత్తగా ఉంటారు, తెలుసా? కనుక నువ్వు నీతిగా పరిపాలన చేస్తే దేవుడు నీకు బాగా తోడు ఉంటాడు. అధికారులారా, మీరు నీతిగా పరిపాలన చేయండి. క్రైస్తవ సంఘాలన్నీ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని ఎవరు ముట్టకూడదని ప్రార్థన చేస్తాం. ఇప్పుడేం చేస్తున్నారు? నీతిగా ఉన్నవారిని హింసిస్తున్నారు, దుర్నీతిగా నడిచేవారిని సహకరిస్తున్నారు అధికారులు కూడా. ఎందుకు? వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కావాలంతే. రాజుల కొరకు, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవాలని హెచ్చరించను. మంచి సేవకుడు, మంచి రాజు కృతజ్ఞతలు చెప్పండి, మంచి అధికారుల కృతజ్ఞతలు చెప్పండి. లోపాలతో ఉన్నవారు వారి కొరకు విజ్ఞాపన చేయండి. తెలివి దేవా, జ్ఞానం దేవా, వివేచన దేవా అని ప్రజాప్రతినిధులందరి కొరకు, రాజుల కొరకు, అంటే వాళ్ళే ప్రజలను పరిపాలించే వాళ్ళే. వాళ్ళు ఏ సెక్షన్ అయినా పరిచయం చేసేవాళ్ళు. అధికారులందరికీ అధికారం ఇచ్చాను. అటెండర్ కూడా అధికారం ఉన్నది. అటెండర్ కూడా ఒక అధికారే. ఆ విధంగా రాజుల కొరకును, అధికారులందరి కొరకును ఎన్నో రకాలు అధికారాలు, స్టెప్స్ చిన్న గ్రామ పంచాయతీ అటెండర్ మొదలుకొని ప్రెసిడెంట్ వరకు అధికారులు. వీరందరూ ప్రజల రక్త మాంసాల మీద, చెమట మీద బతుకుతున్న వారందరూ. వీళ్ళందరూ రాజుగారికి మాత్రం ఎక్కడి నుంచి వస్తే పన్నులు వసూలు చేస్తేనే కదా. మరి ఒకవేళ ఆయన దగ్గర ఖర్చు పెట్టాలంటే 1 సంవత్సరంలో కథం. రాజు దగ్గర ఉన్న వైద్యురాలను 1 సంవత్సరంలో ప్రజలకు రోడ్లు వేయడానికి, చెట్లు వేయడానికి, చెరువులు తీయించడానికి, తెగిపోయిన చెరువులను తిరిగి గండ్లు వేయడానికి సరిపోతుంది, తెలుసా? కనుక అసలు చేయకండి. రాజులందరి కొరకు ప్రార్థన చేయండి, దేవుడు అన్యాయం చేస్తాడా? అధికారులందరి కొరకు ప్రార్థన చేయండి, దేవుడు నీకు అన్యాయం చేస్తాడా? విజ్ఞాపన చేయండి, అన్యాయం చేస్తాడా? ప్రార్థన చేయండి, అన్యాయం చేస్తాడా? యాచన, వాళ్ళ కొరకు ఏం కావాలో యాచించండి, అన్యాయం చేస్తాడా? వాళ్ళ గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. పౌలు భక్తుడైతే కొరింథీ సంఘానికి దేవుడు మీకు అనుగ్రహపడిన కృపను చూసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు, తెలుసా? రాజులను నియమించినందుకు, అధికారులు నియమించినందుకు, వారు మనకు రకరకాల పరిచయం చేయటానికి వారి గురించి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఇది హెచ్చరిక, అందరికీ చెప్పండి, మీ తోటి వారందరికీ. యెషయా గ్రంథం 45:25 ఇలా రాసింది. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. చూసన్నా, యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడిన వారు అతిశయపడతారు. యెహోవా యందే అతిశయపడతారు. దేవుని మీదనే, దేవుని బట్టి అతిశయపడతారు.
యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడినవారు. ఈ పని చేస్తే నువ్వు నీతిమంతుడివే. రాజుల కొరకు విజ్ఞాపన చేస్తే నీతిమంతుడివే. అబ్రహాంలాగా బలిపీఠం దగ్గరికి మళ్ళీ ప్రార్థన చేస్తే నువ్వు నీతిమంతుడివే. ప్రార్థన చేసే వాళ్ళందరూ నీతిమంతులే. హెచ్చరిక చేసే వారందరూ నీతిమంతులే. కృతజ్ఞత చెల్లించే వారందరూ నీతిమంతులే. యాచన చేసే వారందరూ నీతిమంతులే. ప్రార్థన చేసే వారందరూ నీతిమంతులే. విజ్ఞాపన చేసే వారందరూ నీతిమంతులే. అధికారులందరి కొరకు, రాజుల కొరకు విజ్ఞాపన చేసే వారందరూ నీతిమంతులే. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. నువ్వు ఈ పని చేస్తుంటే దేవుని రాకుడు వస్తే పరలోకమే అతిశయమే నీకు. హగ్గై 2:6. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. చూసిన సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు ఏమని? ఇక కొంతకాలానికి ఇంకొక మారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపజేస్తే ఏమైతే తెలుసా? సముద్రం కంపింపజేస్తే అప్పుడు చూసిన ఒకసారి ఏమైంది నాకు తెలియదు, కానీ తాడు చెట్టు తలలు 1975, 76, 74 పీరియడ్లో 78 కదా, అంతే 76, 77, 78 పీరియడ్లో దివిసీవిలో సునామీ వచ్చింది. తాడు చెట్టు తలలు సముద్రం పక్కన ఎంత ఒక గజం ఎత్తు, గజం ఎత్తు లేవాలనే మరి ఇల్లు కట్టుకొని గ్రామాలు ఉంటాయి. తాడు చెట్టు ఎత్తాలి వచ్చింది. ఎన్ని గ్రామాల వరకు వెళ్ళిపోయిండొచ్చు ఆ తాడు చెట్టు ఎత్తాల. అర్ధరాత్రి వచ్చేసింది. మొత్తం 1 నిమిషాల మీద రెప్పపాటున కోడి, కుక్క, నక్క, పిల్లి, ఎద్దు, ఆవు, బర్రె, మనిషి, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ధనవంతులు, దరిద్రులు అని ఏమి తేడా లేకుండా ఒక్కసారి మొత్తం మునిగిపోయిననుకో. ఆలోచన మళ్ళీ సముద్రం పోతేగా అందరి లోపలికి తీసుకెళ్ళిందనుకో. అంత దుర్దినం అసలు. ఇప్పుడు ఎందుకు సరే అదంటే అట్లా. మన మణిపూర్లో సరే మణిపూర్ అంటే మన ఇస్రాయేల్ దేశంలో చెప్పండి, మీరే చెప్పండి. ఇవన్నీ ఏంటి భయంకరమైన దుర్దినాలు వింటున్నారా? దయచేసి అసలు చేయకండి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనకి, కొంతకాలము ఇంకొక మారు చూసిన ఇంక కొంతకాలం కొద్దిసేపట్లో ఏం చేస్తాడు? ఆకాశమును, భూమిని, సముద్ర నేలను, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపజేస్తా అంటాడు. కంపింపంటే భూకంపం అనం మనం. ఈ 3 ఒక్కసారి కంపిస్తే ఎట్లుంటుంది? ఒకటి కంపిస్తేనే మనం తట్టుకోలేమే. ఆకాశం కంపిస్తే, అలాగే భూమి కంపిస్తే, అలాగే సముద్రం కంపిస్తే, నేల కంపిస్తే, భూమి మీద ఒక బిల్డింగ్ ఉంటుంది అంటున్నా. 100, 150 అంతస్తులు, 90 అంతస్తులు అని మానవులు అతిశయపడుతున్నారే. ఇట్లా ఒక్కసారి పినంటే అన్ని టపటప పేక మెడల్లాగా వెళ్ళిపోతాయి. కనుక దయచేసి అతిశయపడకండి. అంతో ఎంతో డబ్బో గిబ్బో ఉంటే. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24, 25, 26 వచనాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టివారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. చూసిన దేవుని యొక్క దాసుడు ఎలా ఉండాలి? బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతలు, హెచ్చరికలు చేయాలి. యెహోవాయందే ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడుతున్నారని అతిశయపడాలి. మరియు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇంకొక మారు కొంతకాలానికి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను కంపింపజేయబోతుండని గ్రహించాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల వారి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచిన ఎదురాడే వారికి సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేదు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి ఇచ్చేస్తున్నాడు, కోరుకుంటున్నాడు. కానీ అలా చేయట్లేదు ఎవరు మనుషులు. రక్షణ పొందితే చాలు, మాకు సత్య విషయమైన అనుభవ జ్ఞానం అవసరం లేదంటున్నారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యేసులాగా మాకు అవసరం లేదు, అపోస్తులాగా అవసరం లేదంటున్నారు.
మేము దయ్యాలు ఎల్లగొట్టాం, దయ్యాలంటే మాకు ప్రేమ, దేవుడు లోకాలంతా ప్రేమించిన అంటున్నారు. సత్య విషయమైన అనువిజ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపెట్టేవాడిని ఇరులోని తప్పించుకొని మేలుకొనిదరేమో అని. నా రోగాలతో, నొప్పులతో, బాధలతో ఉంటే రోగాలు నయం చేయకూడదు. ఎందుకంటే దవాఖానాలు ఎట్లా బతకాలి, డాక్టర్లు ఎట్లా బతకాలి, వాళ్ళ నిరుద్యోగ సమస్య ఎట్లా తీరాలి, కనుక దేశమంతా హాస్పిటల్ కావాలి. ఘోరం. ఏం క్రైస్తవులో మరి ఏం జ్ఞానమో ఏంటిదో. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపెట్టబడిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో. సాతాను ఉరిపెట్టిండు, నిద్రపోతుండే ద్వారా మొత్తం మంది ఇచ్చి ఉరిపెట్టిండు. వాడు మొత్తం మంది ఇచ్చి ఉరిపెట్టి ఎలాడదీస్తాడు. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు తనకి ఎందుకైంది సాతానికి ఇష్టం అంటే అనుభవ జ్ఞానం లేని క్రైస్తవులందరూ అంటే దానికి ఇష్టం. అనుభవ జ్ఞానం ఉన్న క్రైస్తవులంటే దానికి దడ కొడుతుంది. అసలు సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరు వారి ఊరుల నుండి తప్పించుకొని మేలుకొనిదరేమో అని దేశంలో మేలుకొనిదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించు అంటే అర్థమైంది. దేవా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేను శ్రమ నొందింటే నాకు మేలాయని అంటుండు ఒక భక్తుడు. నీ కట్టడలు నేర్చుకున్నట్లు అంటుండు. నీ బిడ్డలు నీ సత్యం నేర్చుకోవాలి, సత్య విషయాన్ని అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించు. సాత్వికం అంటే జగడవటం కాదు, సాత్వికం అంటే ప్రేమగానే శిక్షించాలి. ప్రేమగానే. పౌలు భక్తుడు అంటాడు, కొంతకాలం నువ్వు సూర్యుని చూడకుందుగాక అంటాడు. మనమైతే నీ కళ్ళు పోవును కాక అంటాం. మళ్ళీ దానికి తాళం చేయి ఉండదు ఇక మళ్ళీ కళ్ళు పోతే అటే మళ్ళీ దానికి తాళం వేస్తే తీసుడు రాదు. ఇక కొంతమందికి తాళం వేస్తే తీయటం రాదు, తీస్తే వేయటం రాదు. అట్లా ఉండొద్దు. కొంతకాలం అన్నాడు. కొంతకాలం అంటే అర్థమైంది, కొంతకాలమే శిక్ష. అట్లా వింటున్నారా? ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించచ్చు. బైబిల్ కీర్తన గ్రంథాలు ఎంత మంచి మాట రాసింది. దేవా వారు నీ నామాన్ని వెతుకున్నట్లు వారికి అవమానం కలజేయమంటాడు. తెలుసా? నేను నామాన్ని వెతుకున్నట్లు వారికి అవమానం కలజేయాలి. ఇప్పుడు మనం ఏమనాలి? నీ సత్యాన్ని గ్రహించినట్లు వారికి అవమానం కలజేయాలి. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగునట్లు వారికి అవమానం కలజేయాలి. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి, వారు ఎదురాడుతున్నారు. నాయన వాక్యానికి ఎదురాడుతున్నారు, పరిశుద్ధాత్మకు ఎదురాడుతున్నారు, దర్శనానికి ఎదురాడుతున్నారు, నీతికి ఎదురాడుతున్నారు, ప్రేరేపణకు ఎదురాడుతున్నారు, భక్తులకు ఎదురు చెప్తున్నారు, తల్లిదండ్రులకు ఎదురు చెప్తున్నారు, గద్దించేవారిని ఎదురు చెప్తున్నారు, ఎదురాడుతున్నారు. వారికి మారు మనసు దయచేయను. దేవుడు సాత్వికత్వం గద్దిస్తే, ప్రేమగా గద్దిస్తే, గద్దింపుల్లో కూడా మరి విషపూరితమైన గద్దింపు ఉంటుంది, కక్షతో గద్దింపు ఉంటుంది, ప్రేమతో కూడా గద్దింపు ఉంటుంది. అందువల్ల సాతాను తన ఇష్టం చొప్పున సాతాను ఎత్తుకపోయింది వాళ్ళని. పేతురు మాత్రం ఎత్తుకపోతాను లేదా? దేవుడు పేతురు నేను సాతాను ఎన్నోసార్లు కోరుకున్నది కానీ నేనే దేవునికి వేడుకున్నా, నువ్వు తప్పించబడ్డావు అంటాడు. అలాగూ యేసుప్రభు ప్రార్థన చేసాడు. మనం కూడా అబ్రహాం చేసినట్టు ప్రార్థన చేయాలి. నాకు ఈ మధ్య 8 మందిని చూపించాను. వారి క్షేమమే నా క్షేమానికి మూలమట. వాళ్ళు ఎవరయ్యా అంటే మహానుభావులు, కఠిన హృదయాలు, చెప్పొద్దిగా. వాళ్ళకు పరలోకం ఉంటేనే నాకు కూడా పరలోకం ఉంటుంది. వాళ్ళకు ఆశీర్వాదం ఉంటే నాకు ఆశీర్వాదం. వాళ్ళ కొరకు గోజాడుతున్నా. ఒక 2 నెలల నుంచి 3 నెలల సంది ప్రభువా వారిని దీవించినాయన, దేవా వారిని క్షమించినాయన, ప్రభువా వారు క్షేమంగా ఉండాలి. నేను ఇప్పుడు చూడండి, యోబును మరి 3 స్నేహితులు ఏడిపించలేదా? వారి క్షేమం కొరకు యోబు ప్రార్థించినప్పుడు యోబుకు దేవుడు తిరిగి క్షమస్థితి కలగజేసినని రాసింది. అలాగే మీరు కూడా మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే, దుఃఖపెడితే వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. వారి క్షేమం మీ క్షేమానికి కారణం. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టబడిన వీరిని ఎరులోని తప్పించుకొని మేలుకొనిదిరేమని ప్రభు యొక్క దాసుడు అటు వారిని సాత్వికముతో శిక్షించు. జగడమాడక. నేనైతే జగడాలనుకుంటే ఆడొచ్చు వాళ్ళతోటి, కానీ జగడమాడొద్దని రాసింది ఇక్కడ. అందరిలో సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించేవాడుగాను. కీడును సహించుకోవాలి. నేనైతే ఒకళ్ళకైతే
నాకు ఎంతో కీడు చేసుకున్నా, సహించుకున్నా. ఈ మధ్యన నన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నాకు కీడు చేసిన ఇక మరి జ్ఞాపకం చేసుకొని నువ్వు అప్పుడు కీడు చేసినావు అనకూడదు. అంటే దైవత్వం లేదు మన దగ్గర, అట్లాంటి దీనత్వం లేదు మన దగ్గర. కనుక మీరు అలా ఉండకండి. దేవుడు మనం దీవించను గాక. మరి మీకు ఆ విధంగా సాతాను చెరపెట్టబడి ఎదురాడేవారు ఎవరైనా ఉన్నట్టయితే సత్య విషయమైన అనుభవం జ్ఞానం వారికి లేదు కనుక మనం అబ్రాహంలాగా ప్రార్థించే వారంగా ఉండాలి. మరి సహించుకునే వారంగా ఉండాలి. వారు కీడు చేస్తారు, సహించుకోవాలి. వారు ఎదురాడుతారు, సహించుకోవాలి. సాధువుగా ఉండాలి, జగడమాడొద్దు. సాత్వికంగా శిక్షించమని అడగాలి. మనం బోధింప సమర్థుడిగా ఉండాలి. దేవుడు మనం దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మధ్యలో స్తోత్రం దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, మీకు వందనాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, అబ్రాము తండ్రి నాయన మొదట ప్రభా బలిపీఠం కట్టిన చోటికి చేరిండు. ప్రభువా, యెహోవా నామమున ప్రార్థన చేసి ఉన్నాడు. మరి దేవా తండ్రి నాయన ప్రార్థనలో వెనుకబడినటువంటి ప్రభా తండ్రి నాయన పరిస్థితుల్లో మరి తండ్రి మేము ఒకవేళ బలహీనంగా ఉంటే ప్రభువా, మొదట ప్రభా తండ్రి కష్టాల్లో బాధల్లో ప్రభా పట్టుదలతో దేవాని సముఖంలో తండ్రి ప్రార్థించిన దినాల్లో ఎన్నో మేలు చేసావు. మళ్ళీ తండ్రి ప్రభా ఎప్పుడైనా ప్రతి విషయములో కూడా నీ బలిపీఠమును తండ్రి ఆశ్రయించినట్లుగా ప్రభా ప్రార్థించే వారిగా, ప్రార్థన లేకపోతే ప్రభా మేమేమి నిలబడలేము తండ్రి, ఈ లోకంలో నడవలేము ప్రభా తండ్రి నాయన. అబ్రాహాము కట్టిండు ప్రభా ప్రార్థన బలిపీఠాన్ని ప్రభా. ఆ విధంగా తండ్రి నాయన ప్రభా మేము ఆ విధంగా ప్రార్థించే వారిగా మా జీవితంలో జయ జీవితం తండ్రి. ఎవరైనా ఆశీర్వదించబడ్డారంటే బలిపీఠం కట్టిన వారే, ప్రార్థించిన వారే అని సెలవిచ్చుంటున్నావు ప్రభా. దేవా మీకు స్తుతులు తండ్రి నాయన. రాజుల కొరకు తండ్రి, అధికారుల కొరకు ప్రభా విజ్ఞాపనము తండ్రి నాయన ప్రభా యాచించే ప్రభా కృతజ్ఞత స్తుతులు చెల్లించేటటువంటి యొక్క దేవా ప్రార్థన ప్రభా తండ్రి నాయన నీ సముఖములో క్రైస్తవ సమాజము తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించాలని కోరుతున్నావు తండ్రి నాయన. దేవా పరిశుద్ధాత్మ దేవుడానికి స్తుతులు ప్రభువా. మా ప్రార్థన ద్వారా అధికారులకు మంచి జ్ఞానము తెలివిని ఇస్తానని సెలవిస్తున్నావు తండ్రి. మరి తండ్రి రాజుల కొరకు తండ్రి నాయన ఏ విధముగా ప్రభు వాళ్ళు నడవాలో దేవా క్రైస్తవుల మీద ప్రార్థనల మీద నువ్వు తండ్రి నాయన ప్రభువా అయా తండ్రి నాయన వారిని నాయన నిలబెట్టాలని ఆశపడుతున్నావు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా వాక్యం వింటున్న మేము దేవా ఈ విధంగా ప్రభు మా జీవితంలో యెహోవాయందే నీ బలముందని ప్రభా, యెహోవాను బట్టి అతిశయపడతారని దేవా తండ్రి, యెహోవా నామములోనే ప్రభా తండ్రి అతిశయం ఉందని దేవా తండ్రి నీవు చెప్తున్నావు ప్రభా. దేవా తండ్రి నీకు స్తుతులు ప్రభా. ఆ విధంగా ప్రభా తండ్రి నాయన నీ సముఖములో ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క చిత్తము ప్రభా తండ్రి భూమి మీద నిన్ను బట్టి అతిశయించే వారిగా ప్రభా. దేవా తండ్రి ఇంకా కొంతకాలంకు నాయన ప్రభా సముద్రమును భూమిని నేలను ప్రభా తండ్రి నాయన కంపింపజేస్తానని సెలవిచ్చినావు దేవా. దేవా తండ్రి ఉగ్రతకి ఎవరు తాలుకుంటారయ్యా? దయతలిచి ప్రభా తండ్రి మాటకు లోబడి ప్రార్థించే వారిగా ప్రభువా అయా పరిశుద్ధాత్మ దేవుడా అయా ప్రభా తండ్రి నాయన నీ సముఖములో ప్రభా తండ్రి సత్య విషయములో ప్రభా మరి జ్ఞానము కలుగుటకు ప్రభా అనుభవం పొందుటకు ప్రభా ఉండాలని నువ్వు కోరుతున్నావు, ఇచ్చేయించుచున్నావు, కోరిక కలిగి ఉన్నావు, ఉద్దేశము కలిగి ఉన్నావు దేవా. అయా ఇటు విషయములో తండ్రి నాయన దేవా తండ్రి ఎదురాడు వారికి మార్మనసు కలుగజేయాలనుకుంటున్నావు ప్రభా. మరి ప్రార్థిస్తే జరుగుతుంది దేవా. ప్రార్థించే వారికి తండ్రి సహాయం చేయండి తండ్రి దేవా. విధంగా మరి ప్రభువా దేవా తండ్రి మీకు స్తుతులు ప్రభా. సాత్వికముతో జగడమాడక ప్రభా దేవా తండ్రి నాయన బుద్ధి చెప్పాలి ప్రభు, గద్దించాలని ప్రభా దేవా. వారిని కక్షతోనూ కాదు గాని కపటంతో కాదు గాని యథార్థంగా ప్రేమతో ప్రభా దేవా తండ్రి నాయన ఎదురాడు వారికి ఏ విధంగా నీ సత్యంలోనికి నడిపించాలో ప్రభా అలాంటి కృపను మాకు దయచేయండి. అలాంటి కృప తండ్రి ప్రతి సేవకులకు దయచేయండి దేవా. దుఃఖ పెట్టే వారి కొరకు ప్రార్థించే వారిగా అలా ప్రార్థిస్తే ప్రభా వారి క్షేమము మీకు క్షేమం అన్నావు ప్రభా. ఆ విధంగా ప్రభా అయా ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా అలా ప్రార్థనలో పోరాడే అనుభవం దయచేయండి దేవా. అలా ప్రార్థించినప్పుడే ప్రభా ఆశీర్వదింపబడతామని దేవా. ఇతరులు కూడా అయా తండ్రి ఎవరైతే గాయం చేస్తున్నారో వారు కూడా ఆశీర్వదింపబడతారని దేవా తండ్రి అట్టి కృపను ఎంత దయ ప్రభా నీకు తండ్రి అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకొని దాసుని దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రార్థనని సముఖంలోకి చేర్చుకొని జవాబు దయచేస్తున్నాను నమ్ముచున్నాం తండ్రి. ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యోన సమాధానం శేఖం సర్వలోకున్న సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.